ఆటో యూనియన్ బిఎంఎస్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా గవర్నమెంట్ని. గతంలో ఒక ఆటో తీసుకోవాలంటే 5 లక్షల రూపాయలు దాని గురించి ఆటో రేటు పెట్టారు. ఆటో రేటు దాని దాని రేటు 2,30,000 దాని ఇన్వాయిస్ అంటే కంపెనీ చేసిన రేటు. దాన్ని కొంతమంది దళారులు కలిసి ఫైనాన్స్ వాళ్ళు దాన్ని ఏం చేశారంటే 2,50,000 పర్మిట్ అని చెప్పేసి అట్లా దాన్ని 2.5 లక్షలు అదనంగా వసూలు చేయడం వల్ల ఎంతోమంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కార్మికులు ఏమి చేయలేని పరిస్థితిలో ఇంట్లో ఏది ఉన్నా కూడా అమ్ముకొని ఆటో కొని నడిపించి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉండి భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి ఆటో కార్మికులకు మహాలక్ష్మి పథకం వచ్చిన గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి అనే పథకం పెట్టి ఆ మహాలక్ష్మి పథకంలో ఆటో కార్మికులకు పుట్టగొట్టాడు. అసలు ఎక్కడ కూడా బిజినెస్ లేదు. బస్సులలో ఫ్రీ బస్సులో పెట్టారు. కూరగాయలు తేవాలన్నా కూడా ఫ్రీ వెళ్ళిపోతున్నారు. అమ్మగారింటికి పోవాలన్నా ఫ్రీ పోతున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో డ్యూటీ చేయడానికి ఫ్రీ బస్సులలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆటో వాళ్ళ మీద ఇంత కక్షగా ఎందుకు అసలు గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది? ఆటో కార్మికుల మీద ఎవరు దొరకలేదు అసలు ఈ గవర్నమెంట్కు. ఆటో కార్మికులే ప్రత్యేకంగా వీళ్ళు ముందుకు వచ్చారా? ఆయన దృష్టి కనిపిస్తున్నారా? కావాల్సి రేవంత్ రెడ్డి గారు గమనించేది ఒకటే, మీరు ఏమైనా చేయండి, మీరు పథకాలు ఏమైనా పెట్టండి, ఆటో కార్మికులని కాపాడే ప్రయత్నం చేయండి. లేకపోతే మా ప్రధాన డిమాండ్ ఏంటి అంటే మేము ఎక్కడైనా ఏమైనా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. మా బిఎంఎస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే ప్రధాన డిమాండ్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టారు. గతంలో 2011లో ఆన్లైన్లో పెట్టారు పర్మిట్ల గురించి. అప్పుడు ఎంత పెట్టారు? 500 రూపాయలు ఆన్లైన్లో కడితే మాకు ఆటో వచ్చేది. అలాంటిది తీసేసి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మేము పర్మిట్లు బయట అమ్ముకొని గవర్నమెంట్ బయట ఫైనాన్షియల్ పర్మిట్లు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా ఆటో కార్మికులను నడ్డియడం జరిగింది. కాబట్టి మీరు పర్మిట్లు ఓపెన్ చేసామని చెప్పారు. మీరు ఎక్కడ ఓపెన్ చేశారు? ఇప్పుడు ఉన్న ఫైనాన్సర్లే 10,000 20,000 ఎక్కువ తీసుకుంటున్నారు అప్లికేషన్కి. మళ్ళీ ఫైనాన్స్లో ఏమంటే తిరుగుతూ ఉన్నాం. ఫైనాన్స్ వాళ్ళకి మీరు ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్ షోరూంలో వాళ్ళకి ఇవ్వండి కదా. గవర్నమెంట్ చర్య తీసుకొని గవర్నమెంట్ ఆర్టీఓకి అటాచ్ చేయండి. ఆర్టీఓ ద్వారా మేము తీసుకుంటాం. మాకు ఉన్న రైట్స్ మేము అర్హులు ఉన్న వాళ్ళకే ఆటో ఇవ్వమని చెప్తున్నాం. మేమేమంటున్నాం, మా దగ్గర ఉన్నది మా లైసెన్స్, మా ఆధార్ కార్డు, మా ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న వాళ్ళకి మేము ఆటో ఇవ్వమని చెప్తున్నాం, పర్మిట్ ఇవ్వమని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళకి మీరు అప్పచెప్పకుండా ఏదున్నా కూడా డైరెక్ట్ ఆర్టీఓ వాళ్ళకి అప్పచెప్పండి. ఆర్టీఓ వాళ్ళతో మేము ఏమున్నా కూడా వాళ్ళు లీగల్గా చూసి నిజమైన ఆటో కార్మికునికి ఆటో ఇవ్వడం అని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. దీన్ని గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకొని ఆర్టీఓ వాళ్ళకి అప్పచెప్తేనే మా ఉధృత అనేది ఆగుతుంది. లేదు అంటే ఇంకా ముందు కూడా కార్యాచరణ దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానమైన మా బిఎంఎస్ తరఫు నుంచి మా ఆటో కార్మికుల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.